నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర సాగుతోంది. భట్టి పాదయాత్రలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి భట్టిపై ప్రశంసల వర్షం కురిపించారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, దానికి ప్రధాన కారణం మంత్రి జగదీష్ రెడ్డి అని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు కాజేశారని, నాటికి నేటికి అతని అక్రమ సంపాదన ప్రజలకు తెలుసునని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలు బాగుండాలని తెలంగాణ రాష్ట్రం ఇస్తే రాబందుల రాష్ట్రంగా మార్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల సమస్యలను బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడో మర్చారన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. నాయకుడు తక్కువ సంఖ్యలో ఉన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలని సంతలో బజార్లో పశువులను కొన్నట్టు కొన్నా ఉన్న ఆరుగురితో కూడా 4 సంవత్సరాలుగా కేసీఆర్ గారిని ప్రతి విషయంలో ప్రశ్నిస్తున్న మన నాయకుడు మన్ను టెండరు 1000 కిలోమీటర్ల యాత్ర ఇంకో 2 కిలోమీటర్లో పూర్తి చేసుకుంటున్నాం. సమస్త తెలంగాణ సమాజం బాగుండాలని, ప్రజలందరూ అభివృద్ధి చెందాలని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు దొరలు వెళ్తూ ఉన్నారు. దొరల ప్రభుత్వం వచ్చింది, పేదల ప్రభుత్వం పోయింది. పేదలందరూ ఒకటే మాట్లాడుతూ ఉన్నారు సామాన్య ప్రజానికం. అరే ఈ తెలంగాణ పోరాటమే భూమి కోసం జరిగినటువంటి పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం. దున్నేవాడిదే భూమిని నిలదీర్చినటువంటి నల్లగొండ జిల్లా నడిబడ్డు నుండి మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజు ఈ నల్లగొండ జిల్లా ప్రజానికం తలదించుకున్న ప్రజానికం కాదు. అధికార వ్యవస్థగా ఎదిరించి నిలబడగలిగినటువంటి జిల్లా ప్రజానికి ఎటువంటి నాయకులు ఈ జిల్లాలో పుట్టారు, ఎటువంటి నాయకులు ఈ జిల్లాకి